మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని, క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే పవిత్ర రంజాన్ మాసమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఎమ్మెల్యే కొండబాబు ఇఫ్తార్ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని, క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన కలయికే పవిత్ర రంజాన్ మాసం అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక మెయిన్ రోడ్ లో గల జామియా మసీద్ నందు నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ, రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తూ ఇతరులకు సాయం చేస్తూ పండుగ జరుపుకుంటున్నారని, ఆ అల్లా ఆశీస్సులతో ప్రతి ఇంట సుఖ సంతోషాలు కలుగజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ అధ్యక్షులు అజాజుద్దీన్, ఎంఏ తాజుద్దీన్, ఎస్కే రహీము, ఎండి అన్సర్, ఎండి ఖాన్, అస్రిఫ్, ఆలీ, ఎస్కే కస్మూర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ పెద్ద మసీదులో మమ్మల్ని ఇఫ్తార్ కిందకి ఆహ్వానించడం జరిగింది. పెద్ద మసీదు గారు అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడు మమ్మల్ని గౌరవించారు. అదే సందర్భంలో ఇదే పెద్ద మసీదుకి ఆ రోజు 2014-19 మధ్యలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదొక ఈ జిల్లాలో ఒక నెంబర్ 1 మసీదుగా తయారు చేయాలనే ఆలోచనతో ₹1 కోటి రిలీజ్ చేయడం జరిగింది. శాంక్షన్ ఇచ్చారు. అయినప్పుడు కూడా దాన్ని ఆ సందర్భంగా ఉపయోగించుకోలేకపోయారు. ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు అనే కారణాలు ఉంటాయి, వారు మాకు తెలియపరచలేదు. కానీ ఆ ₹1 కోటి ఉపయోగించుకుంటే ఇంకో ₹1 కోటి కూడా ఇస్తున్నాను నాకు ప్రభుత్వం. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఒక సందర్భంలో అప్పుడప్పుడు ఈ మసీదుకి వచ్చిన బాధ వేస్తూ ఉంటుంది, ఇచ్చిన డబ్బులు ఉపయోగించుకోలేదని. ఏదైనప్పటికీ అల్లా దయ వల్ల మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది. కానీ మా ప్రభుత్వం వచ్చేటప్పుడు డబ్బులు లేకుండా పోయినాయి. ఈ రోజున గత ప్రభుత్వం అన్నీ కూడా అప్పుల పాలు చేసి దానికి వడ్డీలే కట్టడమే సరిపోతుంది. ఈరోజు అరకొర పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అల్లా దయ వల్ల ఈ ప్రభుత్వం మళ్ళీ నిలదొక్కుని ఆదాయాలు పెంచుకుని అన్ని విధాల బాగున్నప్పుడు ఈ మసీదుకి ప్రభుత్వ పరంగా ఏదో రకంగా సాయం తీసుకొచ్చి చేయాలనేది నా కోరిక. అదేవిధంగా చూసుకున్నట్టయితే రెండోది, ఈ పవిత్ర రంజాన్ మాసంలో మమ్మల్ని అందరూ ఆహ్వానించి ఇఫ్తార్ విందిస్తున్నారు. అయితే రేపు ఫ్రైడే ప్రభుత్వ పరంగా ఇఫ్తార్ విందు ముస్లిం సోదరులందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఆర్ఎండి ఫంక్షన్ హాల్లో శుక్రవారం 6 గంటలకి మీరందరూ వచ్చి అక్కడే నమాజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ నమాజ్ అయిన తర్వాత ఇఫ్తార్ విందులో పాల్గొని మీరు ప్రభుత్వం ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ముస్లిం సోదరులందరినీ, కాకినాడలో ఉన్న ముస్లిం సోదరులందరినీ కోరుకుంటున్నాను. ప్రభుత్వ పరంగా కోరుతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.